దయతో లూకా సువార్త 4వ అధ్యాయము 14వ వచనం నుండి 21వ వచనం వరకు ఉన్నటువంటి ఈ వాక్య భాగాన్ని మనం చదువుకుని ఉన్నాము. లూకా సువార్త 4వ అధ్యాయము 14వ వచనం నుండి 21వ వచనం వరకు ఉన్నటువంటి ఈ వాక్య భాగాన్ని మనం చదువుకుని ఉన్నాము. ఈ వాక్యంలో నుండి 16వ వచనాన్ని చదువుకుని దేవుని వాక్యాన్ని మనం ప్రారంభం చేసుకుందాం. తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను. తన వాడుకు చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరములోనికి వెళ్ళి చదువుటకై నిలుచుండగా ప్రవక్త అయిన యోషియా గ్రంథము ఆయన చేతికి ఇవ్వబడెను. ఆయన గ్రంథమును విప్పగా ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. చాలు, దేవుడిచ్చిన వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక. ఇక్కడ చదవబడినటువంటి వాక్యాన్ని మనం గమనించినట్లయితే ఈ 16వ వచనంలో మనకు కనపడే మాట ఏంటంటే, తన వాడుకు చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరములోనికి వెళ్ళి అనేటటువంటి మాట. వాడుక అనగా ఏంటి అర్థం అంటే అలవాటు అనేటటువంటి విషయం. వాడుక అనగా ఏంటంటే అలవాటు. యేసు ప్రభుకి కొన్ని అలవాట్లు ఉన్నాయి. యేసు ప్రభుకు ఉన్నటువంటి అలవాట్లు, ఆయనకున్న అలవాట్లు ఏంటి అనే విషయాన్ని మనం గమనించగలిగితే ఈ దినాన్ని యేసు ప్రభుకు ఉన్నటువంటి యేసుకున్న అలవాట్లు అనేటటువంటి చిన్న పాఠాన్ని మనం నేర్చుకుందాం. యేసుకున్న అలవాట్లు. యేసయ్యకు కూడా కొన్ని అలవాట్లు ఉన్నాయి. ఏంటట ఆయనకున్న అలవాట్లు అంటే, మొట్టమొదటి ఏంటంటే మనం చదివిన వాక్యంలోనే తన వాడుకు చొప్పున విశ్రాంతి దినమందు పరిశుద్ధ సమాజ మందిరములోనికి వెళ్ళి. సమాజ మందిరం అనగా ఏంటంటే దేవుని యొక్క సన్నిధి, అంటే దేవుణ్ణి ఆరాధించడానికి కూడుకునేటటువంటి ఒక మందిరం. అనగా విశ్రాంతి దినం అనగా దేవుణ్ణి ఆరాధించడానికి విశ్రాంతి దినాన్ని ఆయన ఎక్కడికి వెళ్ళేవాడటంటే, ఆయనకున్న మొదటి అలవాటు ఏంటంటే దేవుని మందిరానికి వెళ్ళేటటువంటి అలవాటు. దేవుని సన్నిధికి వెళ్ళేటటువంటి అలవాటు ఆయన. గనుక ఆయనకున్న మొదటి అలవాటు ఏంటంటే, నేను యేసు ప్రభుని కదా, నేను దేవుణ్ణి కదా అయినా దేవుడి మందిరానికి వెళ్లకుండా ఉండేటటువంటి వ్యక్తి ఆయన కాదు. ఆయనే విశ్రాంతి దినాన్న దేవుని సన్నిధికి వెళ్ళాడు అని అంటే, మరి మనము ఆయన పిల్లలముగా, ఆయన ప్రజలంగా, మరి మనం ఎంత జాగ్రత్తగా విశ్రాంతి దినాన్ని దేవుడి మందిరంలోనికి మనం ప్రవేశించాలి. ఆయనకున్న మొదటి అలవాటు ఏంటంటే, ఇదిగో దేవుని సన్నిధికి వెళ్ళేటటువంటి అలవాటు ఉంది యేసు ప్రభువారికి. ఎప్పుడు విశ్రాంతి దినాన్ని అనగా దేవుణ్ణి ఆరాధించడానికి వారానికి ఒక రోజు దేవుడు వాక్యము నిర్ణయించింది కాబట్టి, దేవుడు నిర్ణయించాడు కాబట్టి, ఆ రోజున యేసు ప్రభు ఎక్కడికి వెళ్ళేవారంటే ఖచ్చితంగా క్రమం తప్పకుండా 7వ దినాన్న దేవుని సన్నిధికి ఆయన వెళ్ళేటటువంటి అలవాటు ఉన్నటువంటి వ్యక్తి. ఈనాడు దేవుని పిల్లలంగా మరి యేసు ప్రభు వారికి మరి 7వ దినాన్ని అనగా విశ్రాంతి దినాన్ని దేవుడి మందిరంలోనికి వెళితే మనం ఎంత జాగ్రత్తగా ఆ విశ్రాంతి దినాన్ని అనగా దేవుని సన్నిధికి వెళ్ళేటటువంటి అలవాటు కలిగిన వారిగా మనం ఉండాలి. ఈ లోకంలో ప్రతి మానవుడికి అనేకమైన కొన్ని ఒక్కొక్కరికి ఒక్కొక్క అలవాట్లు ఉంటాయి. కానీ యేసయ్యకున్న అలవాటు ఏంటంటే, ఆయన దేవుడి మందిరానికి వెళ్ళే అలవాటు కలిగినటువంటి వాడు. మరి మనకు కూడా ఉండవలసిన అలవాటు, ప్రధానంగా ఏ అలవాటు మనం కలిగి ఉండాలంటే, విశ్రాంతి దినాన్న
క్రమం తప్పకుండా దేవుని మందిరములో కూడుకునే అలవాటు మనం కూడా కలిగిన వారిగా ఉండాలి. అందుకనే మనకి హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో ఒక మాట మనకు కనపడుతుంది. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 24 వచనం చదువుదాం. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురుకొల్పవలెను. ఏం చేయాలట? సమాజముగా కూడుట మానక. అంటే దేవుని యొక్క సన్నిధానములో మనం ఏం చేయకూడదట? సమాజంగా కూడుకునేటటువంటి విషయంలో అది ఎప్పుడు కూడా మనం మానకూడదట. అంటే దేవుని యొక్క సన్నిధానములో 7వ దినాన్ని మనం సమాజంగా కూడుకునేటి దేవుణ్ణి ఆరాధించే విషయంలో మనం మానడానికి వీల్లేదు. గనుక ప్రభువుకున్న మొదటి అలవాటు ఏంటంటే విశ్రాంతి దినాన్నైనా దేవుని సన్నిధానములో ఉండి దేవుణ్ణి ఆరాధించే అలవాటు కలిగిన వాడు యేసయ్య. ఈనాడు మనకున్నటువంటి అలవాటు ఏంటి అనే విషయాలు కూడా మనం కూడా పరిశీలన చేసుకుని మనకు కూడా ఎలాంటి అలవాటు ఉండాలంటే ఆదివారం వచ్చేసరికి ఖచ్చితంగా నేను కూడా దేవుడి సన్నిధానములో ఉండాలి అని అది అలవాటు చేసుకోవాలి. ఆదివారం వచ్చేసరికి ఎన్ని పనులు మనకున్నా సరే 1 గంట లేకపోతే 1 గంటన్నర నేను దేవుని సన్నిధిలో ఉండాలి, దేవుని యొక్క సన్నిధానములుండి దేవుణ్ణి నేను ఆరాధించాలి అనేటటువంటి ఇదొక అలవాటు మనం అలవరుచుకోవాలి. అలా అలవర్చుకుంటే మనకు అది ఎంతో ఆశీర్వాదం. అందుకనే యెషయా గ్రంథములో 58వ అధ్యాయములో 13-14 వచనాన్ని కూడా మనం చదువుకుంటే అక్కడ కొన్ని విషయాలు మనకు కనపడతాయి. నా విశ్రాంతి దినమున వ్యాపారము చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమని నీవు ఓరకుండిన ఎడల విశ్రాంతి దినము మనోహరమైనదనియు యెహోవాకు ప్రతిష్ఠిత దినమనియు ఘనమైనదనియు అనుకొని దాన్ని ఘనముగా ఆచరించిన ఎడల నీకిష్టమైన పనులు చేయక వ్యాపారము చేయకయు లోకవార్తలు చెప్పుకొనకు ఉండిన ఎడల చాలు. విశ్రాంతి దినం ఏం చేయకు ఎలా ఆచరించాలట? విశ్రాంతి దినమున వ్యాపారం చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమని. ఎవరికి ప్రతిష్ఠిత దినం అట్టది? ఆ దినం ఎవరిదట? దేవుడిది. అది దేవుని దినమని మనం ఎవరికి ప్రతిష్ఠిత అనగా ఏంటంటే దేవునికి మనము అర్పించటం. ఈరోజు దేవుడిదని దేవునికి మనం ఇవ్వడం. తర్వాత ఏమంటాడంటే ఇదిగో నీవు ఓరకుండిన ఎడల విశ్రాంతి దినము మనోహరమైనదనియు. విశ్రాంతి మనోహరం అంటే అందమైనటువంటిది. విశ్రాంతి దినం ఎలాంటిదట? మనోహరమైనదనియు. తర్వాత యెహోవాకు ప్రతిష్ఠిత దినమనియు ఘనమైనదని. విశ్రాంతి దినం ఎలాంటిదట? ఘనమైనదనియు అనుకొని దాన్ని ఘనముగా ఆచరించింది. ఎలాగ ఆచరించాలట? ఘనముగా మనం ఆచరించాలట. దేవుని యొక్క విశ్రాంతి దినాన్ని మనం ఎలాగ ఆచరించాలటంటే ఘనముగా, అంటే అన్నిటికంటే ఎక్కువగా ఆ రోజుని దేవుని కొరకు మనము కేటాయించి దేవుని సన్నిధిలో మనం కూడుకుంటే అది మనకెంతో మేలు. అందుకనే అక్కడ అలాగా దేవుని యొక్క సన్నిధానములో మనం కూడుకుని ఉంటే విశ్రాంతి దినాన్ని మనం పరిశుద్ధంగా ఆచరించినట్లయితే 14వ వచనంలో ఆయన అంటాడు కదా, నీవు యెహోవా యందు ఆనందించారు. దేవుని సన్నిధిలో ఉండే అలవాటు మనం చేసుకోగలిగితే మనకి దేవుడు ఏమనుగ్రహిస్తాడట? నీవు యెహోవా యందు ఆనందిస్తావు. దేవుడు ఆనందం నీకు కలుగుతాడు. మన హృదయానికి, మన కుటుంబానికి ఎవరు ఆనందం కలుగుతుందంటే దేవుని యొక్క ఆనందం అనేది మనకు కలుగుతుంది. అందుకనే అపోస్తులుడైన పౌలు గారు చెప్తాడు, ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును
ప్రభువునందు ఆనందించి. ఈ దేవుడు ఆనందం అనేది ఎవరికి దేవుడు అనుగ్రహిస్తాడంటే, దేవుని యొక్క సన్నిధానములో విశ్రాంతి దినాన్ని మనం ఎప్పుడైతే పరిశుద్ధంగా ఆచరిస్తామో అప్పుడు మన కుటుంబానికి, మన హృదయానికి కూడా దేవుడు ఏమనుగ్రహిస్తాడంటే ఆనందమును దేవుడు అనుగ్రహిస్తాడు. సాధారణంగా ఈ లోకంలో అన్నీ ఉంటేనే మనకేం కలుగుతుంది? ఆనందం కలిగితే. అన్నీ సమృద్ధిగా ఉన్నాయనుకోండి, ఆదివారం నాడు ఉదాహరణకి మంచి కూరగాయలు లేదనుకోండి, ఆ రోజు మనసు అంతా ఎలా ఉంటుంది? అందరికి ఉండేది అది. ఆదివారం అనేసరికి మంచి కూరగాయలు లేకపోతే మనకేం కలుగుతుంది? ఆ రోజు అంత హ్యాపీనెస్ అనేటటువంటిది ఉండదు. అది ఏంటంటే స్పెషల్ డే. ఆదివారం అనేసరికి మనం ఏం చేస్తామంటే కొంచెం స్పెషల్గా ఆచరిస్తూ తినేటటువంటి పదార్థాల మీద, మనం ధరించేటటువంటి వస్త్రాల మీద, మన ఇంట్లో అన్నీ కూడా సమృద్ధిగా ఉంటే మనకి ఎలా ఉంటుందంటే సంతోషంగా, ఆనందంగా ఇల్లంతా ఉంటాయి. ఒకవేళ ఆ రోజును కానీ ఏమైనా కానీ కొద్దిగా లోటుపాట్లు వచ్చాయనుకోండి, మనకున్న హ్యాపీనెస్ అంతా ఏమైపోద్దంటే నిరుత్సాహంగా మారిపోతుంది. అందుకనే ఆ దేవుడిచ్చేటటువంటి ఆనందం ఎలా ఉంటుంది అనే విషయాన్ని గమనించగలిగితే ఇక్కడ మనం హబక్కూకు గ్రంథంలో కొన్ని మాటలు కనపడితే ఏంటంటే, ఒకసారి 17వ వచనాన్ని, 3వ అధ్యాయం 17వ వచనాన్ని, హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయం 17వ వచనాన్ని. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపు లేకపోయినను, చెరలోని చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. చాలు. ఇక్కడ మనం గమనించినట్లయితే కనపడేటటువంటి విషయం ఏంటంటే, అన్నీ ఉంటేనే ఈ లోకంలో ఆనందం ప్రతి ఒక్కరికి కలుగుతుంది. అది ఏంటి? లోకం ఇచ్చేటటువంటి ఆనందం. అన్నీ మనకి సమృద్ధిగా ఉంటేనే లోకంలో ఉన్నటువంటి మనకేం కలుగుతుందంటే సంతోషం కలుగుతుంది. కానీ దేవుడిచ్చే ఆనందం ఎలాంటిదంటే, అన్నీ మనకు లేకపోయినా మనం ఎలా ఉంటామంటే ఆనందంగా ఉంటాం. అది దేవుడిచ్చే. ఇక్కడ హబక్కూకు చెప్పినటువంటి మాటలు ఏంటంటే, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినా, అంజూరపు చెట్లు పూయకపోయినా, ఒలీవ చెట్లు కాపు లేకుండా ఉన్నా, చేనులోని పైరు పంటకు రాకపోయినా, గొర్రెల దొడ్లో లేకపోయినా, అంటే తనకు కలిగినటువంటి పంట పండకపోయినా, తన పశువులు లేకపోయినా, తన ఇంట్లో ఏమీ లేకపోయినా నేను ఎలా ఉంటానంటే నా దేవుని యందు నేను ఆనందంగా ఉంటా. అంటే లోకం ఇచ్చే ఆనందం ఏంటంటే అన్నీ ఉంటేనే మనకి ఆనందం ఉంటుంది, ఏదన్నా లేకపోతే మనకేముండదంటే ఆనందం ఉండదు. కానీ దేవుడిచ్చే ఆనందం ఏంటంటే, ఈ లోకంలో ఏమీ మనకి లేకపోయినా సరే మనం ఎలా ఉంటామంటే దేవుడు ఆనందంతో నింపబడితే సంతోషంగా, ఆనందంగా ఉంటాం. ఏమీ లేకపోయినా సరే మనం ఆనందంగానే ఉంటాం. ఏమి లేకపోయినా ఆనందంగానే ఉంటాం. అదే దేవుడు ఇచ్చేటటువంటి ఆనందం. అన్నీ ఉంటే, లోకంలో అన్నీ ఉంటే ఆనందంగా ఉంటాం. కానీ దేవుడు ఆనందానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే, ఏమీ మనకు లేకపోయినా మనం ఎలా ఉంటామంటే చక్కగా, ఆనందంగా, సంతోషంగా మనం హృదయాలు ఉప్పొంగుతూ ఉంటాయి. అదే దేవుడిచ్చేటటువంటి ఆనందం. దేవునికి స్తోత్రాలు. అంటే అన్నీ ఉన్న ఆనందం ఏంటంటే, అవి ఉంటే ఆనందంగా ఉంటాయి, పోతే మనకేముండదో ఆనందం పోతుంది. ఉదాహరణకి నా చేతికి ఎవరన్నా మా అత్తోరు ఒక ఈ మండ చైన్ ఏదంటారు కదా, బంగారాన్ని తిట్టారు అనుకోండి, నాకు ఎలా ఉంటుంది? ఆ బంగారం చైన్ చూసినంతసేపు కూడా చాలా ఆనందంగా కనబడతా ఉంటుంది. ఎవరో ఒకరు నాకు ఏదో అవసరం వచ్చింది కుటుంబానికి, ఇప్పుడు ఈ బంగారపు చైన్ని నేను అమ్మేవలసి వచ్చింది, అమ్మేశాను అనుకోండి, అప్పుడు ఏం తగ్గిపోద్ది నాలోను? కొంచెం ఆనందం ఏమవుతుంది? అయ్యో నాకున్న బంగారం చైన్ పోయింది కదా, నాకున్న బంగారం చైన్ పోయింది కాదని నా మనసు ఏమవుతుందంటే నిరాశలోనికి వెళ్ళిపోతారు. దేవుడిచ్చేటటువంటి ఆనందం ఎలా ఉంటుందంటే, ఈ బంగారం బట్టి, బంగారం ఉన్నా లేకపోయినా,
ఒకవేళ ఈ లోక సంపత్తులు ఉన్నా లేకపోయినా మనం ఎలా ఉంటామంటే, ఏమీ లేకపోయినా సరే మన హృదయాన్ని దేవుడు సంతోషముతో దేవుడు నింపుతాడు. అది దేవుడిచ్చేటటువంటి ఆనందం. దేవునికి స్తోత్రాలు కలిగినగాక. హల్లెలూయా. గనుక మొట్టమొదట మన విశ్రాంతి దినాన్ని, యేసు ప్రభుకున్న అలవాట్లో మొదటిది ఏంటంటే, విశ్రాంతి దినాన్న దేవుడి మందిరములో ఉండి దేవుణ్ణి ఆరాధించే అలవాటు ఆయనకుంది. అలాంటి అలవాటుగానే మనకుంటే మొట్టమొదట మనకు కలిగేటటువంటిది ఏంటంటే, మనం ఆనందంగా ఉంటాము, మన పిల్లలు ఆనందంగా, ఆ కుటుంబం అంతా కూడా వారం అంతా ఎలా ఉంటుందంటే ఇంటిలో ఆనందాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. ఇక రెండోది ఏంటంటే, ఆయన అంటాడు కదా, యెషయా గ్రంథము 58:14 కింద అంటాడు, దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించదు. నీకు ఇదిగో విశ్రాంతి దినాన్ని అనగా మనకున్నటువంటి అలవాట్లో దేవుడి మందిరంలో ఉండేటటువంటి అలవాటుగానే మనకుంటే, దేవుడు ఏమన్నాడంటే, దేశం యొక్క ఉన్నత స్థలముల మీద, ఉన్నత శిఖరాల మీద నేను నిన్ను ఎక్కిస్తాను, నిన్ను ఉన్నతమైన స్థితికి నేను తీసుకెళ్తాను అంటున్నాడు దేవుడు. అందుకనే భక్తుడైన దావీదు అంటాడు కదా, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను నీవు ఎక్కించావు. ఎవరు ఎక్కించారంటే దేవుడు ఎక్కించాడు. ఎందుకని? దేవుని యొక్క మాట ప్రకారము దావీదు నిత్యము కూడా దేవుడి సన్నిధిలో గడిపాడు. అని దావీదు ఒక మాట అంటాడు, నేను ఆ జీవితకాలం అంతయు నేను యెహోవా మందిరములో నివాసం చేశాను. అతను ఎక్కడున్నాడట? దేవుడు మందిరంలో ఉన్నాడు. జీవితకాలం అంతా మందిరంలో ఉన్నాడు. అందుకనే దేవుడు ఏం చేశాడు? నన్ను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను నీవు ఎక్కించావు. దేవునికి స్తోత్రాలు కలిగిన. రెండోది ఏంటంటే, దేవుని సన్నిధిలో మనం ఉంటే ఒకటి దేవుడు ఆనందంతో నింపుతాడు, రెండోది దేవుడు ఏం చేస్తాడంటే మనం ఎక్కలేనంత ఎత్తైనటువంటి కొండపైకి దేవుడు మనల్ని ఎక్కిస్తాడు. దేవునికి స్తోత్రాలు కలిగిన. కనుక యేసయ్యకున్నటువంటి మొదటి అలవాటు ఏంటంటే దేవుని సన్నిధిలో ఉండే అలవాటు. ఈరోజు మనకు కూడా, ఆయన పిల్లలుగా మనకు కూడా ఉండవలసినటువంటి ప్రధానమైన అలవాటు ఏంటంటే, ఆదివారం అనేసరికి మనం ఎక్కడ కనబడాలంటే దేవుని సన్నిధిలో మనం ఖచ్చితంగా కనబడాలి. దేవుడి మందిరంలో మనం ఉండాలి. అది మనకు ఆశీర్వాదం, మన బిడ్డలకు ఆశీర్వాదం, మన కుటుంబాలకు ఆశీర్వాదం. దేవుడు మన పిల్లలను ఆశీర్వదించాడు, మన కుటుంబాలను ఆశీర్వదించాడు. ఇక ఆయనకున్నటువంటి రెండవ అలవాటు ఏంటంటే, లోకాసువార్తలోనే 4వ అధ్యాయములోనే మనం గమనించినట్లయితే ఆయనకున్న రెండవ అలవాటు ఏంటంటే, ఒకసారి 16వ వచనంలోనే కిందన మనకి కనబడతారు. తన వాడుకు చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్ళి చదువుటికై నిలుచుండగా అనేటటువంటి మాట ఏంటట? ఆయన ఏం చేస్తున్నాడట? విశ్రాంతి దినాన్న ఒకటి దేవుడి మందిరానికి వెళ్ళే అలవాటు ఉంది ఆయనకి. రెండోది ఆయనకున్న అలవాటు ఏంటో తెలుసా? చదువుటకై అనేటటువంటిది. ఏం చదువుతున్నాడట ఆయన అంటే, యెషయా గ్రంథం ఆయన చేతికి ఇవ్వబడను అనగా దేవుని వాక్యాన్ని చదివేటటువంటి అలవాటు కలిగినటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన దేవుడు కదా, ఆయన ఎందుకు వాక్యం చదవాలి? దేవుడై ఉండి ఆయనే వాక్యాన్ని చదివితే మనం ఇంకెంతగా దేవుని వాక్యాన్ని చదవాలి. మరి మనకి రెండవ అలవాటు ఏముండాలంటే, వాక్యము చదివేటటువంటి అలవాటు ఖచ్చితంగా మనం కలిగిన వారిగా ఉండాలి. ఖచ్చితంగా కొన్న వాక్యము చదివేటటువంటి అలవాటు అనగా దేవుని పిల్లలైన మనందరికీ కూడా ఏ అలవాటు ఉండాలంటే, రెండోది వాక్యము చదివే అలవాటు ఖచ్చితంగా మనకు ఉండాలి. మరి ఈ రోజున ఎంతమంది నేను ప్రతిరోజు ఉదయం వాక్యం చదువుతాను అన్నవారు ఉన్నారో ఒకసారి మీరు మీ చేయి పైకి చూపిస్తారా? ఉదయం లేచాక నేను వాక్యం చదువుతాను అన్నవారు మీ చేతిని ఎవరన్నా పైకి చూపుతారా? ఒకవేళ చదివితే దేవుడికే మహిమ, మీకే ఆశీర్వాదం. చదవకపోతే ఒక మాట చెప్తున్నాను వినండి, ఎక్కడి నుండన్నా మరి యేసు ప్రభువుకు ఉన్నటువంటి ఆయనే వాక్యం చదువుతుంటే ఇక మనం ఏ పాటి వారమండి? మనం కూడా ఏం చదవాలో తెలుసా? ప్రతి దినము కూడా దేవుని వాక్యాన్ని చదివేవారిగా అలవాటును మనం చేసుకోవాలి. అందుకనే దేవుని వాక్యంలో భక్తుడైన దావీదు అంటాడు, నీ వాక్యము నా పాదములకు దీపమును
నా త్రోవలకు వెలుగయ్యింది. నా పాదాలకేటట నీ వాక్యము దీపం. దీపం ఎందుకు వెలిగించుకుంటాం మనం? దీపం ఎందుకు వెలిగించుకుంటాం? చీకటి పోవడానికి. చీకటిలో తిరిగితే ఏమవుతుంది? ఎప్పుడన్నా లైట్ ఆపేసి ఇంట్లో మనం పడుకుంటాం కదా, లైట్ ఆపేసి ఏదన్నా వస్తువు తేవడానికని లైట్ ఆపేసి మనం మసిలై ఇంట్లోనే వెళ్ళామనుకోండి, మనకేం జరుగుతుంది? ఏదో దాన్ని మనం ఏం చేస్తాం, అక్కడ ఏదన్నా గడపనన్నా గుద్దేస్తాం, లేకపోతే ఆ కుర్చీనన్నా గుద్దేస్తాం, ఏ సోఫానన్నా గుద్దేస్తాం. అక్కడ ఏదో దాన్ని కింద ఏదన్నా రాతినో లేకపోతే ఏదైనా కత్తిపేటనో ఏదో దాని మీద అడుగన్నా వేసేస్తాం. అంటే చీకటిలో మనం తిరిగితే ఏమవుద్దంటే కొద్దిగా నష్టం అనేటటువంటిది, ఏదో ఇబ్బంది అనేటటువంటిది మనకి కలుగుతాయి. అయితే ఎలుతురులో కానీ తిరిగామనుకోండి, మన పరిస్థితి ఏంటంటే ఎక్కడ మనకి ఏదుందో తెలుస్తుంది. మనం దేన్ని తాకకుండా మనల్ని మనం ఎలా ఉంటాం? జాగ్రత్తగా మనల్ని మనం కాపాడుకుంటాం. దేవుని వాక్యం కూడా భక్తుడైన దావీదు ఏమంటాడంటే, నీ వాక్యము నా పాదములకు దీపం. అంటే నీ వాక్యాన్ని నేను చదివితే ఆ వాక్యం నాకు ఎలాగుంటుందంటే దీపంగా ఉంటుంది. ఏ ప్రమాదంలో పడకుండా వాక్యం నన్ను ఏం చేస్తుంది? కాపాడుతూ ఉంటుంది. ఎందులోనూ పడిపోకుండా వాక్యం నన్ను ఏం చేస్తుంది అంటే కాపాడుతూ ఉంటుంది. ఏ హాని నాకు రాకుండా, ఏ ప్రమాదం రాకుండా వాక్యం నన్ను ఏం చేస్తుంది? కాపాడుతూ ఉంటుంది. అందుకనే ఆయన ఏమంటాడంటే, నీ వాక్యము నా పాదాలకి దీపం, తర్వాత నా త్రోవలకు వెలుగు. ఇదిగో నీ వాక్యం నాకు ఎలా ఉందంటే వెలుగుగా ఉంది. వెలుగు అనేటటువంటిది గమనించినట్లయితే, ఇదిగో వెలుగు ఉందనుకోండి, మనం ఎలాగ ఏదన్నా ఇప్పుడు బండి మీద వెళ్ళే వాళ్ళకి తెలుస్తుంది. ఆ బండికి లైట్ లేదనుకోండి, మన పరిస్థితి ఏమైపోద్ది? బండికి వెలుగు లేదనుకోండి, మన పరిస్థితి ఏమైపోద్ది? ఎక్కడ దేన్ని గుద్దేస్తాం మనకు తెలియదు. ఎలుగు ఉందనుకోండి, మనం ఏం చేస్తాం? కిందన పురుగు ఉందా, గుంట ఉందా, గొయ్యి ఉందా, ఇవన్నీ చూసుకుని మనం ఏం చేస్తామంటే ఆ వెలుతురు ఉండడం వల్ల మనం చేరవలసిన స్థలానికి మనం ఏం చేయగలుగుతాం? సురక్షితంగా మనము గమ్యము చేరగలుగుతాం. ప్రమాదం లేకుండా మనం గమ్యం అనేటటువంటిది చేర్చుతుంది వెలుతురు. అదే మాదిరిగా దేవుని వాక్యం గురించి భక్తుడైన దావీదు అంటాడు, నా త్రోవలకు నీ వాక్యము నా త్రోవకు వెలుగయ్యింది. అంటే మనల్ని ఏం చేస్తుందంటే వెలుతురు మనల్ని ఏం చేస్తుందంటే మనం చేరవలసినటువంటి గమ్యానికి మనల్ని వెలుతురు చేర్చుతారు. అదేవిధంగా దేవుని వాక్యాన్ని మనం ప్రతిదినము చదివామనుకోండి, ఏం చేస్తుంది దేవుడి వాక్యం అంటే మనం చేరవలసినటువంటి గమ్యానికి దేవుని వాక్యం మనల్ని నడిపిస్తారు. ప్రమాదంలో పడకుండా దేవుని వాక్యం ప్రతిదినం మనల్ని ఏం చేస్తుంది? కాపాడుతూ ఉంటుంది. ఏ కీడులోను, ఏ శోధనలోను, ఏ ఆపదలోను, ఏ అపాయంలోనూ పడకుండా ఆ వాక్యం మనల్ని ఏం చేస్తూ ఉంటుందంటే కాపాడుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రాలు కలుగునుగాక. హల్లెలూయా. గనుక దేవుని పిల్లలుగా ఖచ్చితంగా మనకు ఉండవలసిన రెండో అలవాటు ఏంటో తెలుసా? ప్రతిదినం వాక్యం చదివే అలవాటు ఖచ్చితంగా మనము కలిగిన వారిగా ఉండాలి. ప్రతిదినం మనం చదవాలి. మన ఇంట్లో ఉన్నటువంటి బిడ్డలను కూడా మనం ఏం చెప్పాలి చెప్పండి? బాబు నువ్వు వాక్యము చదవాలి. లేవగానే ఏం చదవాలి? వాక్యం. ఒక 5 నిమిషాలన్నా నువ్వేం చేయాలంటే వాక్యము చదవాలి. 5 నిమిషాలన్నా నువ్వేం చేయాలంటే ప్రార్థన చేసుకోవాలి. అలా చేస్తే ఆ దినమంతా దేవుడు ఏం చేస్తాడంటే ఆయన వాక్యము నీ పాదాలకి దీపంగా ఉండి నీ త్రోవలకు వెలుగుగా ఉండి కీడులో పడకుండా దేవుడు వాక్యం మనల్ని కాపాడుతుంది. దేవునికి స్తోత్రాలు కలిగినగాక. హల్లెలూయా. కనుక రెండోది ఏంటంటే మనము దేవుని యొక్క వాక్యాన్ని చదివేవారుగా ఉండాలి. అందుకనే భక్తుడైనటువంటి దావీదు అంటాడు, మొదటి కీర్తనలో ఏమంటాడంటే, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. ప్రతిరోజు కూడా దేవుని వాక్యాన్ని ధ్యానించేవారు ఎవరని దేవుని వాక్యం చెప్తుందంటే వారు ధన్యులు. వాళ్ళు ఎట్లా ఉంటారట? ఆకు వాడక తమ కాలమందు ఫలమిచ్చు చెట్టుగా ఉంటారు. అంటే ఆకు వాడిపోదట.
అంటే మన జీవితంలో మనం ఏమవుతామంటే ఎప్పటికీ కూడా ఎండిపోము. ఆత్మీయతలో కానీ మనం ఎప్పటికీ కూడా ఏమమ్మటి ఎండిపోమట. దేవునికి స్తోత్రాలు కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పటికీ ఎండిపోమట. వాక్యం చదివితే మనల్ని ఏం చేస్తుందటంటే మనల్ని వాడిపోకుండా నిత్యము పచ్చగా సారము కలిగినట్లుగా వాక్యం మనల్ని నడిపిస్తాదట. తర్వాత తమ కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటారు. అంటే వాక్యం చదివితే మనం ఎలా ఉంటామంటే మంచి ఫలాలు ఇచ్చినట్లుగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. అందుకని యేసయ్య అంటాడు, ఇదిగో ద్రాక్షావల్లిని నేను, తీగెలు మీరు. నాలో ఫలింపని ప్రతి తీగను తీసి బయట పాడవేస్తాను. ఫలించు తీగే బహు ఎక్కువగా ఫలించాలని, మీరు ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలిగి. మనం ఫలించాలంటే, ఒకవేళ ఏ విషయములోనన్నా మనం మంచి ఫలభరితంగా ఉండాలంటే దానికి ఆధారం ఏంటో తెలుసండి. దేవుని వాక్యమే ఆధారం. ఆ వాక్యాన్ని ఎప్పుడైతే చదువుతామో ఆ వాక్యం మనల్ని ఏం చేస్తుందంటే ఆకు వాడిపోకుండా నిత్యము పచ్చగా ఉంచుతుంది. అంతేకాకుండా కాలమందు ఫలించే చెట్లుగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. అంతేకాకుండా బహుగా ఫలించేటటువంటి ద్రాక్ష తీగలుగా దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే ఆశీర్వదిస్తాడు. వాక్యమే. దేవునికి స్తోత్రాలు కలిగిన కనుక ఈ రోజున యేసు ప్రభుకున్న రెండో అలవాటు ఏంటంటే ఆయన వాక్యాన్ని చదివే అలవాటు కలిగినటువంటి వారి యేసయ్య. అదేవిధంగా ఈ రోజున దేవుని పిల్లలుగా మనకు కూడా ఉండవలసిన అలవాటు ఏంటో తెలుసండి. ఖచ్చితంగా వాక్యము చదివేటటువంటి అలవాటు మనం కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రాలు కలిగిన. మరి ఎంతమందికి ఉందో కానీ, మరి మీలో ఒకవేళ ఇప్పటి వరకు ఎవరన్నా చదవని వారు ఉంటే ఇక నుండి అయినా ప్రతిదినం వాక్యం చదివే అలవాటుని మీరు కలిగి ఉండడం అది మీకు ఆశీర్వాదం అని నేను మనవి చేసుకుంటా ఉన్నాను. కనుక కీర్తనల గ్రంథములో భక్తుడైన దావీదు ఏమంటాడంటే 119వ కీర్తన 119వ కీర్తన 148వ వచనములో ఒక మాట ఉంటుంది, చదువుతారు. 119వ కీర్తన 140. నీవిచ్చిన వాక్యము నేను ధ్యానించుటకే నా కన్నులు రాత్రి జామున కాకమునుపే తెరుచుకుంది. చాలండి. ఇక్కడ మనం గమనించవలసినటువంటి విషయం ఏంటంటే భక్తుడైన దావీదు అంటాడు, ఇదిగో నీవిచ్చిన వాక్యమును నేను ధ్యానించుటకే నా కన్నులు రాత్రి జాములు కాకమునుపే తెరుచుకొందును. ఎప్పుడు తెరుచుకుంటాడటండి ఆయన? నీవిచ్చినటువంటి వాక్యమును నేను ధ్యానించుటకే నా కన్నులు రాత్రి జాములు కాకమునుపే తెరుచుకుంది. అనగా చీకటి ఉండగానే నేను ఏం చదవడానికి నేను మేలుకుంటానో తెలుసా? నీ వాక్యాన్ని చదవడానికి నేను మేలుకుంటాను. లేవగానే మనం దేవుని వాక్యాన్ని చదువుతాడు దావి. ఇంకా మరొక దిక్కున 57వ కీర్తనలో ఆయన చెప్పేటటువంటి మంచి మాట ఏంటంటే 57వ కీర్తన 17వ వచనాన్ని చదవండి. 57వ కీర్తన 17వ క్షమించాలి 55వ కీర్తన 55వ కీర్తన సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకొని. చాలండి. ఎప్పుడు అట్టండి చూడండి, అక్కడ భక్తుడైన దావీదు చెప్పే మాట ఏంటంటే నేను ఎప్పుడు నీ వాక్యాన్ని ధ్యానిస్తానంటే సాయంకాలమున, తర్వాత ఉదయకాలమున, తర్వాత మధ్యాహ్నమున ధ్యానించుచు మొరపెట్టుకుంది. అంటే 3 సార్లు, రోజుకు 3 సార్లు ఆయన ఏం చేస్తాడట? వాక్యాన్ని ధ్యానిస్తాడట. రోజుకు 3 సార్లు ఆయన ఏం చేస్తాడట? ప్రార్థన చేసుకుంటాడట. ఒకవేళ మరి ఇక్కడ ఉన్నటువంటి మనలో ఎవరికైనా ఎలా చదివే అలవాటు ఉంటే దేవుడికి వందనాలు. ఒకవేళ లేకపోతే మనం కూడా ఏం చదవాలి ప్రతిదినం అంటే దేవుని వాక్యాన్ని మనం ప్రతిదినం చదవాలి. యేసయ్యకున్న అలవాటే. భక్తుడైన దావీదుకు కూడా ఉన్న అలవాటేటి ఏంటో తెలుసా? ఉదయాన్న వాక్యం చదివే అలవాటు ఉంది ఆయనకి, మధ్యాహ్నాన్న వాక్యం చదివే అలవాటు ఉంది ఆయనకి, సాయంకాలాన్న వాక్యం చదివే అలవాటు యేసయ్యకు ఉంది. ఈ రోజున దేవుని పిల్లలుగా మనకి కూడా
ఇలాంటి అలవాటు కావాలి. దేవునికి స్తోత్రాలు కలిగిన అంటే ఈ లోకంలో ఉన్నటువంటి అలవాట్లు కాదు, కానీ వాక్యము చదివే అలవాట్లు మనం కలిగిన వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. గనుక రెండోది ఏంటంటే దేవుని వాక్యము చదివే అలవాటును మనం చేసుకోవాలి. ఈ రోజు నుండి ఎంతమంది నేను ప్రతిరోజు వాక్యం చదువుతానండి అన్నవారు ఒకసారి మీ చేతులు పైకి చూపించండి. ఈ రోజు నుండి ప్రతిరోజు నేను వాక్యం చదువుతానండి అన్నవాళ్ళు, ఇదేంటండి నేనన్నా చెడ్డ మాట మాట్లాడానా, బరువైన మాట మాట్లాడానా, భారమైన మాట మాట్లాడానా? వాక్యమే కదా చదవమన్నాను. ఎంతమంది ప్రతిరోజు ఉదయాన్నే నేను వాక్యం చదువుతానండి ఎక్కడి నుండి అన్నవాళ్ళు? అయ్య బాబు ఏంటి 2-3 చేతులే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి మీరు చేతులు ఎత్తినా ఎత్తకపోయినా మీరు మాత్రం ఇది ఎందుకంటే యేసు ప్రభుకున్న అలవాటు ఏంటంటే ప్రతిరోజు కూడా ఆయన వాక్యము చదివే అలవాటు కలిగిన వారు. దేవుని పిల్లలుగా మనకు కూడా ఉండవలసిన అలవాటు ఖచ్చితంగా ఏంటంటే దేవుని వాక్యం మనము ఖచ్చితంగా చదవాలి. అలా చదివితే యేసు ప్రభు అలా చదివాడు. భక్తుడైన దావీదు ఏం చేశాడంటే ఉదయాన్న, మధ్యాహ్నాన్న, సాయంకాలాన్ని కూడా ఆయన ఏం చేశాడు? వాక్యాన్ని ధ్యానించాడు. మనం కూడా అట్లా చదివితే అక్కడ 55వ కీర్తనలోనే 18వ వచనంలోనే ఆయన అంటున్నాడు, వాక్యం ప్రతిరోజు చదివితే మనకి కలిగే ప్రతిఫలాలు ఏంటో అక్కడ మనకి చెప్తున్నాడు. చదవండి. నా శత్రువులు అనేకులే ఉన్నారు, అయినను వారు నా మీదకి రాకుండానట్లు సమాధానం కలుగజేసి ఆయన నా ప్రాణమును విమోచించను. ఇక్కడ వాక్యాన్ని ప్రతిరోజు మనం చదివామనుకోండి, అక్కడ కలిగేటటువంటి 2 ఆశీర్వాదాలు భక్తుడైన దావీదు చెప్పాడు. ఒకటి ఏంటంటే సమాధానము కలుగజేసి, మనం వాక్యం చదివామనుకోండి మనకేం కలుగు చేస్తాడో తెలుసా? దేవుడు సమాధానం కలుగు చేస్తాడు. హల్లెలూయా. ఒకవేళ మన హృదయాల్లో ఏదో కలవరం ఉంటుంది, ఆ కలవరం పోవాలంటే వాక్యం చదివితే కలవరం పోయి ఏం కలుగుతుందో తెలుసా? మనకి సమాధానం దేవుడిస్తాడు. నమ్మునోళ్ళు స్తోత్రం చెప్పండి. అది మాత్రం 100% ఇంక అందులో తిరిగిలేదు. మనం వాక్యాన్ని ఎప్పుడైతే చదివామో మన హృదయములో ఉన్న కలవరం దేవుడు తొలగించి మనకేమిస్తాడో తెలుసా? దేవుడు వెంటనే సమాధానం ఇస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. గనుక ఎందుకు మన వాక్యం చదవాలంటే ఆ దినమంతా మనం సమాధానంగా ఉండాలంటే ఆ రోజు వాక్యం చదివితే ఆ దినమంతా మనల్ని ఏం చేస్తాడో తెలుసా? దేవుడు ఆ రోజంతా మనకి సమాధానాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం కలిగిన కాదు. వాక్యం కానీ చదవలేదనుకోండి, రోజు వాక్యం చదివే వాళ్ళు చదవలేదనుకోండి, ఆ రోజు ఎలాగుంటుంది? ఎవరన్నా ఒక్కరు అటువంటి అనుభవం చెప్తారా? రోజు వాక్యం చదివేవారు ఎప్పుడన్నా కుదరని పరిస్థితిలో వాక్యం చదవలేదనుకోండి, ఆ రోజు ఎలా ఉంటుంది చదివే వాళ్ళకి? భయం అనేది వస్తుంది ముందు. ఈరోజు వాక్యం చదవలేదు ఎలా ఉంటుందో, ఈరోజు వాక్యం చదవలేదు ఎలా ఉంటుందో, ఏ ఇబ్బంది వస్తుందని భయం వస్తుంది. అదే వాక్యం కానీ చదవమనుకోండి మనకేమొస్తుందో తెలుసా? ధైర్యం వస్తుంది, తర్వాత సమాధానం కలుగుతుంది. దేవుణ్ణి ఆశ్రయించే రోజు నాకేమీ పర్వాలేదు అనేటటువంటి ధీమా అనేటటువంటిది మనకి కలుగుతుంది. అందుకనే దేవుని వాక్యం ప్రతిరోజు మనం చదివితే, దేవుని వాక్యం చదివినట్లయితే మనకేం కలిగజేస్తాడంటే దేవుడు కలవరము తొలగించి హృదయములో ఉన్న కలవరమంతా తీసివేసి దేవుడు ఆ రోజు సమాధానమును దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. నమ్మునోళ్ళు ఒక్కసారి దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఇక రెండోది ఏంటంటే అక్కడ అంటాడు కదా, ఆయన నా ప్రాణమును విమోచించి ఉన్నాడు. వాక్యం చదివామనుకోండి మనకి దేవుడు ఆ రోజు ఏమి అనుగ్రహిస్తాడో తెలుసా? విమోచన అనేది అనుగ్రహిస్తాడు. ఏ ఇబ్బందుల్లో అయితే మనం బాధపడుతున్నామో వాటిలో నుండి దేవుడు మనకి ఏమిస్తాడంటే ఆ వాక్యం మనకు విడుదల అనుగ్రహిస్తాడు. వాక్యం మనల్ని ఏం చేస్తుందంటే విడిపిస్తాడు. మనం ఏ బంధకాల్లో అయితే బంధించబడి ఉన్నామో, ఏ కష్టములో కానీ, బాధలో కానీ, కన్నీరులో కానీ, వేదనలో కానీ, దుఃఖములో కానీ మనం ఉంటే
వాక్యం చదివితే మనకేమవుతుందంటే ఆ కన్నీటి నుండి, ఆ దుఃఖము నుండి, ఆ వేదన నుండి, ఆ బంధకం నుండి, ఆ శోధన నుండి దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే, వాక్యం ఎప్పుడైతే చదివామో వాటిలో నుండి దేవుడు మనకి బయటికి విడుదలను దేవుడు దయచేస్తాడు. ఇది మాత్రం వాస్తవం. నమ్మునోళ్ళు ఒకసారి స్తోత్రం చెప్పండి. ఒకవేళ ఈ రోజున మనకి ఏ విధమైనటువంటి బంధకాలు మనల్ని ఆవరించినా ఆ బంధకాల్లో నుండి విడుదల కలగాలంటే వాక్యం అనేది మనం చదివితే దేవుని వాక్యం మనల్ని ఏం చేస్తుందంటే మనకున్న బంధకాల నుండి ఆ వాక్యం మనల్ని విడిపిస్తుంది. ఇంకొక మాట సామెతల గ్రంథంలో చాలా అద్భుతమైనటువంటి మాట ఉంటుంది. ఏంటంటే సామెతల గ్రంథము ఒక్కసారి మీరు 4వ అధ్యాయము 22వ వచనాన్ని చదవండి. దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమిచ్చిన. 20వ వచనం కూడా చదవండి. నా కుమారుడా, నా మాటలను ఆలకింపుము, నా వాక్యములకు చెవియొగ్గుము. వాక్యం ఏం చేస్తుందో చెప్పండి? సర్వ శరీరానికి అందుకనే వాక్యం ప్రతిరోజు మనం చదివామనుకోండి, మనకున్న బలహీనతల నుండి వాక్యం ఏం చేస్తా చెప్పండి? మనల్ని విడిపిస్తారు. మనకున్నటువంటి ప్రతిదినం వాక్యం చదివితే మనకి ఆ వాక్యం ఏం చేస్తుందంటే, అది రోగమైనా కావచ్చు, దుఃఖమైనా కావచ్చు, వేదనైనా కావచ్చు, బాధైనా కావచ్చు, కన్నీరైనా కావచ్చు, కష్టమైనా కావచ్చు, కానీ ఆ రోజు వాక్యం చదివితే ఏం చేస్తుందో తెలుసా? ఖచ్చితంగా దేవుడు దాని నుండి మనకు విడుదల ఇస్తాడు. దేవుని వాక్యానికి ఉన్న శక్తి దేనికి కూడా లేదు. ఎందుకో తెలుసా? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడే ఉండెను. దేవునికి స్తోత్రం. కనుక ప్రతిరోజు కూడా మన వాక్యం చదివితే కలిగేటటువంటి 2 లాభాలు ఏంటంటే, 1 మనకి సమాధానం, 2 మనకున్న బంధకాల నుండి విడుదల కలుగుతారు. ఎందులో నుండన్నా మనం బయట పడలేకపోతుంటే ఆ వాక్యం మనల్ని ఏం చేస్తుందంటే అందులో నుండి బయటికి తీసుకొచ్చి చక్కగా కూర్చోబెడతాది. దేవునికి స్తోత్రం కలిగిన హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గనుక యేసయ్యకు ఉన్నటువంటి 2 అలవాట్లు. ఒకటేంటంటే దేవుడు మందిరంలో ఉండే అలవాటు కలిగిన వాడు ఆయన. దేవుడు మందిరులుంటే కలిగేటటువంటి లాభాల ఆశీర్వాదాలు మనం చెప్పుకున్నాం. 1, మనము ఆనందాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. 2, దేశం యొక్క ఉన్నత స్థలముల మీద మనల్ని ఆయన నిలబెడతాడు. 2వ అలవాటు ఆయనకున్నది ఏంటంటే, ఆయన వాక్యమును చదివే అలవాటు కలిగినటువంటి వారు యేసుప్రభువు. ఈనాడు మనం కూడా వాక్యం చదివితే మనకు కలిగేటటువంటి 2 ఆశీర్వాదాలు ఏంటంటే, ప్రతిదినం మన వాక్యం చదివితే 1 సమాధానం కలుగుతుంది, 2 మనకు విమోచన విడుదలను దేవుడు అనుగ్రహిస్తాడు. ఇక 3వ అలవాటు ఆయనకున్నటువంటిది ఏంటంటే, ఒక్కసారి 3వ అలవాటు ఏంటంటే 4వ అధ్యాయములోనే మనము 4వ అధ్యాయములోనే 15వ వచనంలో మనకు కనబడతారు. ఆయన అందరి చేత ఘనత నుండి వారి సమాజ మందిరములలో బోధించుచు వచ్చు. ఆయనకున్నటువంటి 3వ అలవాటు ఏంటంటే బోధించడం, అనగా దేవుని వాక్యాన్ని బోధించు. ఈరోజు దేవుని పిల్లలుగా కూడా మనకుండవలసిన అలవాటు ఏంటంటే దేవుని వాక్యాన్ని బోధించే అలవాటు మనకు ఉండాలి. ఎక్కడ అంటే ఇలా చర్చిలో ఉండి మాత్రమే కాదు, మన ఇంటిలో కూడా, మనం ఉన్న ప్రాంతాల్లో కూడా మనం ఏం చేయగలగాలంటే దేవుని వాక్యాన్ని బోధించాలి. ఎలా బోధించాలి అని అంటే, ఒకసారి ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 4 నుండి 9 వచనాలు చదివితే అక్కడ మనకు కనపడతాయి. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 4 నుండి 9 వచనాలు. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణాత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపాలి. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలను. నీవు నీ కుమారులకు వాటిని
అభ్యాసింపచేసి నీ ఎంట కూర్చుండునప్పుడును, త్రోవను నడుచునప్పుడును, పండుకొనున్నప్పుడును, లేచినప్పుడును వాటిని గూర్చి మాట్లాడవలను, సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను. చాలండి. ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుని వాక్యాన్ని మనం ఎలా బోధించేవారుగా ఉండాలి అని అంటే, ఖచ్చితంగా మన పిల్లలకి ఏం బోధించాలంటే, ఆ రోజు దేవుడు మాటలు మన ఇంట్లో ఏం చేయాలటంటే, మన ఇంట్లో దేవుడు మనం మాట్లాడుకుంటా ఉండాలట. ఒక ఆమె మీకు తెలిసే ఉంటుంది, మనం దేవునికి స్తోత్రం చెప్దాం ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక కుటుంబములో ఆ కుటుంబ యజమానురాలు స్త్రీ, ఆమె ఇంట్లో నిత్యావసర వస్తువులు ఉంటాయి కదా, మనకేంటి ధనియాలు ఉంటాయి, జీలకర్ర ఉంటుంది, ఇలాంటి కొన్ని నిత్యావసర వస్తువులు. ఆమె ఒక్కొక్క దానికి కూడా ఏం పేర్లు పెట్టుకుందటంటే, బైబిల్ పుస్తకాలు 66 పేర్లు ఉన్నాయి కదా, 66 పుస్తకాల పేర్లు పెట్టేసుకున్నదంట. ఎలాగా? ఆదికాండం ఒకదానికి జీలకర్రకి, నిర్గమాకాండం ధనియాలకి, వెల్లుల్లిపాయలకి సంఖ్యాకాండం, తర్వాత ఏమో మెంతులకి లేవియాకాండం, తర్వాత ఏమో ఆవాలకి ద్వితీయోపదేశకాండం. ఇలాగా బైబిల్లో ఉన్నటువంటి 66 పుస్తకాల పేర్లు కూడా, అలాగే శిష్యుల పేర్లు, ఆజ్ఞల పేర్లు కూడా తన ఇంట్లో ఉన్న అన్నిటికి పెట్టేసుకున్నదట తల్లి. పెట్టేసుకుని వాళ్ళ పిల్లలకి, అబ్బాయి ఆదికాండం పట్టుకురనేదట ధనియాల కాడ, అబ్బాయి జీలకర్రేమో ఆ జీలకర్ర కాడికి వచ్చేసరికి నువ్వు నిర్గమాకాండం పట్టుకురా అనేదట. అంటే ఇంకా వాళ్ళు ఏ మాటలు మాట్లాడాలి అంటే, ఏ వస్తువు తెమ్మన్నా ఇంట్లో అన్నీ కూడా ఇయే పేర్లట. ఇంట్లో వాడేటటువంటి ఎండుమిరగాయకి ఒక పేరు, జీలకర్రకు ఒక పేరు, గసగసాలకు ఒక పేరు, ఈ నిత్యావసర వస్తువులన్నిటికీ కూడా పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి పేర్లన్నీ పెట్టేసుకున్నదట ఆమె. పెట్టేసుకుని ఆ పిల్లలకి, ఎందుకంటే మామూలుగా చెప్తాను వింటారేటి, మామూలుగా చెప్తారు, ఆదికాండం చదవరంటే వాళ్ళు చదవరు. ఆదికాండం తేరంటే ఆడికి అర్థమైపోవాలి, ఏటమ్మా ఆదికాండం అన్నాడు, ధనియాలు రా అంటారు. ఆ తర్వాత ఆ రోజు అడుగుతాడా, రెండో రోజు అడుగుతాడా, మా అమ్మ ఆదికాండం అంతా ఏటి ధనియాలు. ఇలాగా నిత్యావసర వస్తువులన్నిటికీ కూడా ఆ తల్లి ఏం చేసిందటంటే, పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి భక్తుల పేర్లు, పుస్తకాల పేర్లు అన్ని పెట్టేసి ఆ పిల్లలకి అలాగ అలవాటు చేసి, ఇప్పుడు అలాగా మనం కూడా మన పిల్లలకి మనం బోధించుకోవాలంటే, మనం కూడా ఏం చేయగలగాలంటే, ఈ బైబిల్లో ఉన్నటువంటి మాటలు, ఈ పేర్లను మనం కూడా మన ఇంట్లో ఏం చేసుకోవాలి, పిల్లలకి కొన్ని విషయాలు మనం ఏం చేయాలట, నువ్వు చెప్పుకోవాలి అని దేవుడు చెప్పాడు. ఎందుకని ఇశ్రాయేలు, ఇదిగో నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండాలి. ముందు ఎవరి హృదయంలో ఉండాలట? మన హృదయంలో ఉండాలట. మన హృదయంలో ఉండే తర్వాత అప్పుడు మనం ఏం చేయాలి, నీవు నీ కుమారులకు వాటిని అభ్యాసింపచేసి, ఆ కుమారులకు ఏం చేయాలట, మనం నేర్పించాలి. అభ్యాసించడం అంటే నేర్పించడం. తర్వాత ఇంకేమంటాడంటే, నీ ఇంటను కూర్చుండునప్పుడును, త్రోవను నడుచునప్పుడు, అంటే ఇంట్లో ఉన్నప్పుడు కూడా మనం ఏ విషయాలు చెప్పుకోవాలట, పిల్లలు ఉన్నప్పుడు దేవుడి విషయాలు మనం చెప్పుకుంటా, దేవుడి విషయాలు మాట్లాడుకుంటారు. ఇంకా అలా మాట్లాడుతుంటే వాళ్ళకి ఏమొస్తుంటుంది చెప్పండి, ఏమొస్తుంది వాళ్ళకి? ఇంక మరొక మాట వాళ్ళకి తట్టదు. తర్వాత నీవు దారిలో నడిచేటప్పుడు కూడా ఏం మాట్లాడాలట, బండి ఎక్కించుకుని కుర్రోడిని తీసుకెళ్తున్నావు. ఒకవేళ బండి ఎక్కించుకుని కుర్రోడిని తీసుకెళ్ళేటప్పుడు కూడా ఏం చెప్పాలి, వారు ఈరోజు సండే స్కూల్లో ఏం చెప్పారా, పాస్టర్ గారు ఏం చెప్పారా, నువ్వు ఇవాళ వాక్యం చదివావా, నువ్వు చర్చిలో ఏం పాట పాడారు, ఇంకెలాగంటే వాడికి ఏమొస్తుంటాయి. మనము ఇలాగ దేవుడి విషయాలు వారికి మనం ఏం చేయాలంటే, దేవుడి మాటలు, దేవుడి పాటలు, దేవుడి విషయాలు మనం బోధించుకో. ఇప్పుడు ఇలా చేయడం వల్ల ఒకటి మనం బోధించినట్టు అవుతుంది, రెండోది మనం ఏమవుతుంది, మన పిల్లలకు మనం నేర్పించుకున్న వారంగా కూడా మనం అవుతుంది. అందుకని దేవుని వాక్యలో ఒక మాట ఉంటుంది, బాలురు నడువలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి వాడు తొలగిపోడు. అంటే మనం మన పిల్లలకి చిన్నప్పటి నుండి కూడా నేర్పించుకుంటా ఉండాలట. ఇలాగా చక్కగా దేవుడి విషయాలన్నీ కూడా మనం నేర్పించామనుకోండి, ఇంక పెద్దోళ్ళు అయిపోయినప్పుడు ఇంక వాళ్ళకి ఏం తెలియదు చెప్పండి,
దానిలో నుండి వాళ్ళు ఎప్పుడు కూడా బయటికి తొలగిపోరు. అందుకనే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో కూడా ఒక మాట ఉంటుంది, తండ్రులారా ఇదిగో మీ పిల్లల్ని ప్రభు యొక్క శిక్షలోను బోధలోను మీరు వారిని పెంచండి. ఎందులో పెంచుకోవాలంటే మన పిల్లలకి దేవుని విషయాలు మనం బోధించాలి. ఎందుకంటే బయటోళ్ళు ఎప్పుడో వస్తారు ఎప్పుడో పోతారు కాబట్టి నిత్యము మన పిల్లలు మనతో ఉంటారు, మన పిల్లలతో మనం ఉంటాం కాబట్టి ఆ పిల్లలకు మనమే ఏం చేయగలగాలంటే ఖచ్చితంగా దేవుడి విషయాలు కొన్ని విషయాలు మనం చెప్పుతూ ఉండాలి. దేవునికి స్తోత్రాలు కలగాలి. తర్వాత మీకు సెల్ ఫోన్స్ ఉన్నాయి కాబట్టి ఒకవేళ చాలామంది సెల్ ఫోన్లో మరి చాలా విషయాలు చూస్తారు, అది మంచిదో చెడ్డదో ఆ దేవుడికే తెలుసు. నేను ఒక్క మాట చెప్తున్నాను, ఆ సెల్ ఫోన్లో సండే స్కూల్ పాటలు వస్తున్నాయి, దేవుడు వాక్యాలు వస్తున్నాయి, దేవుని కథలు వస్తున్నాయి. మీ పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు మనం ఏం చేసుకోవాలంటే ఆ పాటలు పెట్టితే వాళ్ళు ఏం చేస్తారంటే ఆ పాటలు జాయిగా మెల్లమెల్లగా వారు నేర్చుకోవడానికి, ఆ పాటలను బట్టి వాళ్ళు ఆనందించడానికి, ఆ కథలు వినడానికి కొంత మట్టుకి అవి సహకారులుగా ఉంటాయి. అలాంటివి పెడితే మంచిది. లోకంలో ఉన్న వాటిని మనం పెట్టుకుని మన పిల్లలకు మనం చూపించుకోవడం వల్ల మన పిల్లలకి ఇబ్బంది, మనకి కూడా అది ఇబ్బందే. ఎందుకంటే అత్తమాలు మనం చెప్తేనే వినరు కాబట్టి అలాంటి దాంట్లో కూడా మనం పెట్టామనుకున్న వాళ్ళు ఏం చేస్తారు, కొంచెం ఆసక్తిగా ఇంట్రెస్ట్గా అవి చూస్తూ ఉంటారు. కాబట్టి మన పిల్లలకు మనం బోధించడం అనేటటువంటి విషయం ఏంటంటే లోక సంబంధించిన విషయాల కంటే దేవుని మాటలు, దేవుని విషయాలు మన కుటుంబాల్లో మనం బోధించుకుంటే అది మనకెంతో మేలు, ఎంతో ఉపయోగం, ఎంతో ప్రయోజనం. అందుకని యేసయ్యకున్న మూడో అలవాటు ఏంటంటే ఆయన వాక్యాన్ని బోధించే అలవాటు కలిగిన వాడు. మనం కూడా వాక్యాన్ని బోధించే అవకాశం దేవుడు ఇచ్చాడు. ఎట్లాగిచ్చాడు? నీ బిడ్డలకు నువ్వు బోధించు, నీ ఇంట్లో ఉన్న వారికి బోధించు, నీ ఇరుగు పొరుగు వారికి బోధించు. వాళ్ళకి దేవుడి విషయాలు నేర్పితే అది కూడా మనం ఏం చేసినట్టు చెప్పండి, దేవుడి మాటలు మనము బోధించినట్లే. దేవునికి స్తోత్రాలు కలిగిన గాక. హల్లెలూయా. గనుక ఈ అలవాటు ఎంతమందికి ఉందో ఒకసారి చేయి పెడతారా? లేకపోతే ఎక్కడి నుండి మనం ఏం చేసుకోవాలి చెప్పండి? యేసు ప్రభుకి అలాంటి అలవాటు ఉంది కాబట్టి మనకు కూడా ఖచ్చితంగా అలవాటు చేసుకోవడం మనకి చాలా మంచిది. ఎందుకో తెలుసా? మన కుటుంబం బాగోవాలి, మన పిల్లలు బాగోవాలంటే అది ఎవరి చేతిలో ఉందో తెలుసా? అది మన చేతిలోనే ఉంది. దేవునికి స్తోత్రం. మన కుటుంబము, మన పిల్లలు చక్కగా ఉండాలంటే ఖచ్చితంగా అది దేవుడు కాదు కానీ మనం వాటిని చెప్పాలి, వాటిని నేర్పించాలి. అలా చేసుకుంటే ఆ పిల్లలు చక్కగా బాగా ఉంటారు. దేవునికి స్తోత్రాలు కలిగిన గాక. హల్లెలూయా. చూడండి, మొక్కలు మన ఇంటి దగ్గర గార్డెన్ వేసుకుంటాం. మనం మొక్కను ఎవరు నాటుతారు? మనమే వేస్తాం. ఆ మొక్క ఎదుగుతుంటే కొన్ని గార్డెన్కి సంబంధించిన మొక్కలు మనం ఏం చేస్తుంటామంటే అవి కొంచెం ఎలా పైకి ఎదిగితే ఏం చేస్తాం, ఒక కత్తిరి వేస్తుంటాం. ఏమండి ఎత్తామేమో? పక్కన పెరిగితే మనం ఏం చేస్తాం, ఒక కత్తిరి ఎత్తుంటాం. కత్తిరి వేయకపోతే ఆ మొక్కకు అందం వస్తుందా? చక్కగా కత్తిరేసి అది ఎట్లాగా ఉండాలో, ఎలా ఉండాలో అలా కట్ చేస్తేనే ఆ మొక్క ఏమవుతుంది చెప్పండి? గార్డెన్ ఎలా ఉంటుందంటే చూసిన వాళ్ళందరికీ కూడా అబ్బా, ఇక్కడ ఈ యొక్క చర్చిలోకి వచ్చిన తర్వాత ఇంత బాగా ఉంది కదా ఈ గార్డెన్ అని మనకి చాలా సంతోషం కలుగుతుంది. ఎక్కడన్నా ఒకళ్ళు ఇంటికి వెళ్ళామనుకోండి, అబ్బాయి ఎంత బాగా పెంచారు చూడు గార్డెన్ అని చాలా సంతోషం కలుగుతుంది. అదేవిధంగా కత్తిరేసినప్పుడు ఖచ్చితంగా ఆ మొక్క బాధపడుతుంది, తప్పదు. కానీ అలాగని కత్తిరించకుండా ఉంటే ఆ గార్డెన్ యొక్క అందమంతా ఏమైపోద్ది? పోతుంది. అలాగే మన పిల్లల్ని కూడా ఆ మొక్కను ఎలా పెంచుకుంటున్నామో మన ఇంటి దగ్గర మన పిల్లల్ని కూడా మనం ఏం చేసుకోవాలి? దేవుడు మాటలు చెప్పి అలాగ వారిని దేవుడు మాటలు బోధించుకుని నేర్పించుకున్నామనుకోండి, ఆ పిల్లలు ఎలా ఉంటారంటే చక్కగా అందమైన వారు, అంటే అందమైన జీవితాలు కలిగి వారు ఉంటారు. వాళ్ళని చూసినప్పుడు మనకే ఆనందం కలుగుతుంది, వాళ్ళని చూసినప్పుడు ఇతరులకే కూడా ఆనందం కలుగుతుంది. అప్పుడు మనకి కుటుంబం ఎంతో హ్యాపీగా ఉంటుంది. కనుక ఈ దేవుడు మాటలతో మన పిల్లల్ని పెంచుకోవడం చాలా మంచిది. దేవుడి విషయాలు నేర్పించుకోవడం చాలా మంచిది. ఇంకా చిన్నపిల్లలు చాలా మందికి ఉన్నారు కాబట్టి ఎప్పటి నుండన్నా మీ పిల్లలకి ఈ విషయాలు మీరు నేర్పించండి. లోక సంబంధించిన విషయాల్లో ఏదన్నా మాట మాట్లాడితే మనం చక్కగా సంతోషంగా ఉండడం కాదు, కానీ అప్పుడే ఏం చేయాలంటే బాబు ఎలాంటి మాట మాట్లాడకూడదురా, తప్పురా బాబు అని అప్పుడే మనం ఏం చేయాలి? వాళ్ళని
వాళ్ళని కొంచెం మనం భయపెట్టాలి. అప్పుడు ఏమవుతారంటే, అమ్మో మా అమ్మ ఇది మాట్లాడితే తిడతాడు, మా డాడీ ఇది మాట్లాడితే తిడతాడు, కొడతాడని అప్పుడు ఏం చేస్తారంటే అక్కడి నుండి వాళ్ళు ఏం చేస్తారు, మానేస్తారు. అవి కాదురా బాబు, నీకు ఇదిగో ఇవి రావాలి, దేవుడు పాటలు రావాలి, దేవుడు మాటలు రావాలి, దేవుడు పుస్తకాలు రావాలి, శిష్యుల పేర్లు రావాలి, యాకోబు యొక్క 12 మంది గోత్రాల పేర్లు రావాలి, యాకోబు కొడుకుల పేర్లు రావాలి, ఇవన్నీ నేర్పించాలిరా బాబు అని మనం నేర్పిస్తా ఉన్నామనుకోండి, చక్కగా పెద్దోళ్ళు అయినప్పుడు ఆ పిల్లలందరూ హ్యాపీగా వాళ్ళు బాగుంటారు, మనం బాగుంటాం. దేవునికి స్తోత్రం కలిగిన కలలే. కనుక మన పిల్లలకి ఖచ్చితంగా మీరు చేయవలసింది, మనం చేయవలసింది ఏంటంటే దేవుని విషయాలు బోధించాలి. యేసు ప్రభుకున్న అలవాటు ఏంటంటే ఆయన బోధించేటటువంటి అలవాటు. ఏ విషయాలు? మంచి విషయాలు బోధించాడు యేసయ్య. మనం కూడా అట్లాగా ఉండాలంటే మంచి విషయాల్ని బోధించేవారుగా ఉండాలి. దేవునికి స్తోత్రాలు కలిగిన. తర్వాత 4వది ఏంటంటే ఆయనకు ఉన్నటువంటి అలవాటు, లోకాసువార్తలోనే 4వ అధ్యాయములోనే ఇంకొక అలవాటు గురించి చెబుతాను. 17వ వచనాన్ని చదవండి. ప్రవక్త అయిన యెషయా గ్రంథం ఆయన చేతికి ఇవ్వబడినో, ఆయన గ్రంథం విప్పక చాలింది. ఏ గ్రంథం వేయబడిందట ఆయన చేతికి? ఏ గ్రంథం అట? యెషయా గ్రంథం. అంటే ఏంటి గ్రంథం? అంటే ఏంటది? పరిశుద్ధ బైబుల్. పరిశుద్ధ బైబుల్ ఆయన చేతితో ఏం పట్టుకున్నాడు చెప్పండి? ఆయన చేతితో ఏం పట్టుకున్నాడు? దీటి ఎవరు మాట్లాడతారు? చేతితో ఏం పట్టుకున్నాడు? బైబుల్ పట్టుకున్నాడు. ఈ రోజున ఎంతమంది చేతిలో బైబిల్ ఉన్నాయి? ఒకసారి మీరు చేయి పైకి చూపించండి. బైబిల్ పట్టుకుని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. బైబుల్ని పట్టుకున్నాం. మన పిల్లలకు కూడా ఏమి ఇవ్వాలి చెప్పండి? మనం బైబిల్ ఇవ్వాలి. మనము పట్టుకోవాలి, మన బిడ్డలకు కూడా ఏమి ఇవ్వాలి? బైబిల్ ఇవ్వాలి. ఎక్కడికి వెళ్ళి ఏం పట్టుకెళ్ళాలి మనం? నేను బట్టల వ్యాపారం చేసేవాడిని సైకిల్ మీద. అందులో ఒక పాటల పుస్తకం, ఒక బైబుల్, ఈ ఎదర రెండు సంచులు ఉంటాయి కదా, పెద్ద సంచులు. ఆ పెద్ద సంచుల్లో పెట్టుకునే, ఆ పెద్ద సంచుల్లో వెనకట్ల మూట ఉండేది, ఎదర 2 సంచులు ఉండి. ఇప్పుడు ఆ సైకిల్ ఇక్కడే పెట్టుకున్నాను. ఆ సైకిల్ 250 కొన్నాను. అది పని చేయదు, కానీ నాకు ఎవరికి ఇవ్వడానికి ఇష్టం లేదు. ఎందుకంటే నేను కష్టపడి దాని మీద బ్రతికాను. అది నాకు చాలా ప్రియమైనటువంటి సైకిల్. ఎందుకంటే మొట్టమొదటి దేవుని సువార్తలో మీటింగ్ చెప్తే 300 కానుక ఇచ్చారు. ఆ 300 కానుక పెట్టి సైకిల్ సీట్, లెదర్ సీట్ ఉంటుంది కదా, ఆ సీటు కొనే ఇచ్చాను. ఇప్పటికీ కూడా ఆ సీటు తడితే నా మనసుకి చాలా గాయమవుతుంది. ఎందుకంటే అది నేను చాలా కష్టపడి కొనుక్కున్నాను. ఆ సైకిల్ మీద ఈ సువార్త చేశాను. ఆ సైకిల్ మీద వ్యాపారం చేస్తూ సువార్త చేశాను. అందులో ఏముంటుందో తెలుసా? ఖచ్చితంగా ఒక బ్యాగ్ కొనుక్కున్నాను, బైబిల్ బ్యాగ్, ఒక బైబిల్, ఒక పాటల పుస్తకం అందులో పెట్టుకునేవాడిని. దేవుడు అవకాశం ఇచ్చిన చోటల్లా పాటలు పాడేవాడిని, వాక్యం చెప్పేవాడిని. ఇప్పుడు మనం ఎక్కడికన్నా వెళ్ళినా, చర్చిలోకి రావడం వచ్చినప్పుడే కాకుండా బయటికి ఎక్కడికన్నా వెళ్ళినా మనతో ఏముండాలి చెప్పండి? బైబుల్ ఉండాలి. మన బిడ్డలతో కూడా బయటికి అక్కడికి వెళ్ళినా ఉండాలి చెప్పండి? బైబుల్ ఉండాలి. ఈ రోజున బైబుల్కి బదులుగా చేతుల్లో ఏమంటున్నాయి? అవి మనకంత మేలుకరమైన, అంటే సెల్ ఫోన్ నేను వాడొద్దని చెప్పను, కానీ నిత్యము రాత్రి పగలు చేతులు ఏమంటున్నాయి? సెల్ ఫోన్ ఉంది. యేసు ప్రభు వారి చేతిలో సెల్ ఫోన్ ఉందా? లేదు. అంటే అలాగే నేను సెల్ ఫోన్ వాడొద్దని కాదు, వాడండి. సెల్ ఫోన్ను కొంచెం తక్కువగా పట్టుకోండి, బైబిల్ని ఎక్కువగా మీ చేతితో పట్టుకోండి. ఒక చేతితో సెల్ ఫోన్, ఒక చేతిలో బైబిల్ ఉందనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది? బైబిల్ ఉన్నంతసేపు ఈ సెల్ ఫోన్ని ఏదన్నా వాడాలంటే మనకేమొస్తుంటుంది? అమ్మో చేతిలో బైబిల్ ఉంది, అమ్మో చేతిలో బైబిల్ ఉంది. అందుకని మనందరి చేతిలో ఏముండాలంటే సెల్ ఫోన్ల కంటే బైబిల్ ఉండడం చాలా మంచిది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంతమంది మరి సెల్ ఫోన్లు అంటే బాగా ఇష్టమైన వాళ్ళు ఒకసారి చేతుల పైకి ఎత్తండి. యేసు కావాలా, సెల్ ఫోన్ కావాలా?
నాకు ఈ రోజుకి కూడా సెలలో ఉన్న విషయాలు ఫోన్ వస్తే మాట్లాడడం, ఫోన్ చేయడం, ఎవరైనా వాట్సాప్ మెసేజ్ పెడితే చూడడం, ఎందుకంటే అవసరాన్ని బట్టి చూడడం తప్ప మిగిలిన విషయాలు తెలియదు, నాకు తెలియదు. ఒకవేళ ఈ రోజు నుండి సెల్ ఫోన్ మీ చేతుల్లో ఏముండాలి చెప్పండి? సెల్ ఫోన్ కాదు కానీ పరిశుద్ధ బైబిలు గ్రంథం మన చేతుల్లో ఉండాలి. ఉండాలొద్దా? అందరూ రేపు వారం నుండి, రేపటి నుండి మేము ఎక్కడికి వెళ్ళినా పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకెళ్తా అన్న వాళ్ళు ఒకసారి మీ చేయి చూపించండి. చిన్న బైబిల్, పెద్ద పట్టుకెళ్ళకపోయినా చిన్న బైబిల్. స్త్రీలైతే హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసుకోవచ్చు. మగవారైతే నేను బైబిల్ పట్టుకెళ్ళడానికి అవకాశం లేని ప్రాంతాల్లో ఏం చేసేవాడినో తెలుసండి? చిన్న బైబిల్, ఇంగ్లీష్ బైబిల్ ఉంటుంది చూసారా? చిన్న బైబిల్, ఇంగ్లీష్ బైబిల్ ఎంత ఉంటుంది మన జేబులో పెట్టేసుకోవచ్చు. అంటే బైబిల్ పట్టుకెళ్ళడానికి అనుకూలత లేని ప్రాంతాలకి ఆ చిన్న బైబిల్ని నేను పై జేబులో కానీ ప్యాంటు జేబులో కానీ పెట్టుకుని వెళ్ళేవాడిని. బైబిల్ లేకుండా మాత్రం ప్రయాణం చేయడం చాలా కష్టం. నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరి. భక్తుడైన దావీదు అంటాడు, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయానికి కూడా నేను భయపడ్డా. ఎందుకో తెలుసా? నీవు నాకు తోడయ్యిందువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించు. దుడ్డు కర్ర అనగా ఏంటి? దేవుని యొక్క వాక్యము. గనుక మనం గాఢాంధకారపు లోయలు అంటే ప్రమాదకరమైన పరిస్థితుల్లో, ప్రమాదకరమైనటువంటి మార్గాల్లో మనం ప్రయాణం చేసిన దేవుని వాక్యం మనల్ని ఏం చేస్తుందో తెలుసా? ఆ వాక్యం మనకు తోడుగా ఉంటే మనకి ఏ భయము, ఏ అపాయము లేకుండా ఆ వాక్యం మనల్ని కాపాడుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రాలు కలుగును. చూడండి, కొంతమంది నీరసాలు వచ్చిన వాళ్ళు, ఏమండి దేవునికి స్తోత్రం, కొంచెం నీరసాలు వచ్చిన వాళ్ళు, కొంచెం ఏదన్నా భయం వేసిన వాళ్ళు ఏం పెట్టుకుంటారు దగ్గర? ఎందుకు పెట్టుకుంటారు? బైబుల్ ఉంటే ధైర్యం, నా నీరసం నాకు తగ్గుతుంది. హాస్పిటల్కి వెళ్ళినా సరే తలకడ బైబిల్ పెట్టుకుంటారు. బాగుంటేనో పేడం బాగుంటే పెట్టరు. భయం వచ్చింది అనుకోండి, ఎక్కడ పెట్టుకుంటారు? ఎలా పెడుతుంటే నా గుండెల మీద అట్టండి బాబు బైబిల్ అంటారు. బాగుంటేనా ఇక్కడ బైబిల్ అంటే దేవుడు వాక్యము, దేవుని గ్రంథం మనకి ఏం చేస్తుంది? ధైర్యము కలిగిస్తుంది. ఏ అపాయం లేకుండా మనల్ని కాపాడుతుంది. దేవుని వాక్యం మనకేం చేస్తుందంటే అభయాన్ని కలిగజేస్తుంది. దేవుని వాక్యం మనకేం చేస్తుందంటే కొండంత ధైర్యాన్ని మనకి దేవుడు వాక్యం ఇస్తుంది. అందుకనే భక్తుడైన దావీదు అంటాడు, అయ్యా నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును గనుక నేను గాఢాంధకారపు లోయలో ప్రయాణం చేసినా నేను ఎప్పటికీ భయపడినంట. కనుక ఈరోజు నాలుగోది మన చేతిలో ఎక్కడికి వెళ్ళినా ఏముండాలంటే వాక్యం ఉండాలి. పరిశుద్ధ బైబుల్ మన చేతిలో ఉండాలి. అలా ఉండడం మనకెంతో ఆశీర్వాదం. దేవునికి స్తోత్రాలు. గనుక యేసు ప్రభువుకు ఉన్నటువంటి 4 అలవాట్లు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఒకటి, ఆయన దేవుని మందిరములో ఉండే అలవాటు కలిగిన వాడు యేసయ్య. రెండోది, ఆయనకుండేటటువంటి అలవాటు ఏంటంటే ఇదిగో దేవుని యొక్క వాక్యమును చదివేటటువంటి అలవాటు కలిగిన వాడు యేసయ్య. మూడోది ఏంటంటే దేవుని విషయాలు బోధించేవాడు యేసయ్య. నాలుగోది ఏంటంటే తన చేతిలో పరిశుద్ధ గ్రంథాన్ని ఆయన పట్టుకున్నటువంటి వాడుగా మనకు కనబడుతున్నాడు. ఈ రోజున దేవుని పిల్లలుగా ఈ లోక సంబంధించిన అలవాట్ల వల్ల మనకి అంత ప్రయోజనం కాదు, కానీ మనం కూడా దేవుని సన్నిధిలో ఉండడం అలవాటు చేసుకోవడం మనకెంతో ఆశీర్వాదం. రెండోది, దేవుని వాక్యం చదవడం అలవాటు చేసుకోవడం మనకెంతో ఆశీర్వాదం. మూడోది, దేవుని విషయాలు మన కుటుంబాల్లో బోధించడం మనకెంతో ఆశీర్వాదం. నాలుగోది, మనం ఎక్కడికి వెళ్ళినా ఎక్కడున్నా పరిశుద్ధ గ్రంథాన్ని చేత్తో పట్టుకోవడం మనకెంతో ధైర్యము, ఆశీర్వాదం. అటువంటి మంచి అలవాట్లు ప్రభువు మనకి కూడా నేర్పించి ప్రభువు ఇచ్చిన ఆశీర్వాదాలు మనకి మన బిడ్డలకి దేవుడు కలుగజేయాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తా ఉన్నాను. దేవుడిచ్చిన వాక్యమును దీవించి ఆశీర్వదించినగాక. తలలు వంచుకుందామండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల మా దేవా యేసయ్య,
మరి నీవు మంచి అలవాట్లు కలిగిన దేవుడు ప్రభువా. మరి మేము కూడా నీ మంచి అలవాట్లు కలిగి విశ్రాంతి దినాన నీ సన్నిధిలో ఉండే అలవాటు మేము కలిగి ఉండడానికి కృప చూపండి నాయనా. ప్రతిదినము కూడా నీ వాక్యము చదివే అలవాటు కలిగి మేము ఉండడానికి సహాయం చేయ ప్రభువా. అలాగే నాయనా, నీ మాటలను ప్రభువా మేము మా కుటుంబాల్లోనూ మా బిడ్డలకి, మా ఇరుగు పొరుగు వారికి బోధించేవారిగా నీవు సహాయం చేయ ప్రభువా. అయ్యా మరిదిగో మా యొక్క నాయన నిత్యము మేము మా చేతుల్లో మరి నీ పరిశుద్ధ బైబిల్ను పట్టుకొని మేము ఎక్కడున్నా ప్రభువా నీ గ్రంథాన్ని పట్టుకుని నీ గ్రంథాన్ని మోసేవారిగా ఉండుటకు సహాయం చేయమని నాయని మంచి అలవాట్లు మాకందరికీ నేర్పించి నీ వాక్యములున్న నూతన మెండైన ఆశీర్వాదాలు మాకందరికీ దయచేసి మమ్ములను, మా బిడ్డలను, మా కుటుంబాలని దీవించి ఆశీర్వదించి మహిమ ఘనత ప్రభావాలు పొందుతారని యేసయ్య పరిశుద్ధ పుణ్యనామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.